హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రిషి అండ్ ఖుషి వైబ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు చాలా చాలా బాగుంటారని కోరుకుంటున్నాను. ఇవాళ అయితే కరకరలాడే కారం ముందు ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ పైన కొంచెం ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలండి. మనం ఇప్పుడు గిన్నెలోకి బూందీ పిండి రెడీ చేసేసుకుందాము. మన శనగపిండి కొంచెం లైట్గా రైస్ ఫ్లోర్ మిక్స్ చేసి కలిపేసుకోవాలి. సాల్ట్ వేసేసి అదంతా సాల్ట్ పిండి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదండి, ఆ ఆయిల్ ఇందులో వేసేసుకొని స్పూన్తో మొత్తం మళ్ళీ కలుపుకోవాలి. నీట్గా కలుపుకున్న తర్వాత పసుపు, కారం వేసి మళ్ళీ కొంచెం కలుపుకోవాలండి. మేమైతే కారం కొంచెం తక్కువ వేస్తున్నాం, ఎందుకంటే మేము పిల్లల కోసం చేసుకుంటున్నాం కాబట్టి. కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. మీరు కారం ఎక్కువ తినేటట్టయితే కారం కొంచెం ఎక్కువైనా వేసేసుకోవచ్చు. మేము పిల్లల కోసం కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటున్నాము. ఈ విధంగా కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి, పిండి ఉండలు లేకోకుండా. పిండి కొద్దిగా లూజ్ అయింది, సో అందుకని కొంచెం పిండి కలుపుతుంది మా అత్తమ్మ. కొద్దిగా సోడా, కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని, మనం ఎక్స్ట్రా పిండి వేసాం కాబట్టి వేసుకుంటున్నాము. మీరు ఫస్ట్ అయితే సరిపోయేటట్టుగా వేసేసుకోవచ్చు. ఈ పిండి అయితే ఈ విధంగా ఉండాలి. ఈలోపు మనం కడాయిలో ఆయిల్ వేసేసుకొని హీట్ ఎక్కించుకోవాలి. ఇంకా పిండి అయితే వేసేసుకుంటున్నాం. ఈ విధంగా గరిటెతోటి వేసేసుకోవాలి. ఇట్లా రంధ్రాలు ఉన్న గరిటె తీసుకోవాలి. మేమైతే ఫస్ట్ కొంచెం పిండి టైట్గా ఉన్నట్టుంది, అందుకే కొద్దిగా పొడుగు పడుతుంది. సరిగా పడట్లేదు, చూసారా? పొడుగుగా పడుతుంది, రౌండ్గా పడట్లేదు. కొట్టాల్సి వస్తుంది ఈ విధంగా. సో చూడండి, బూందీ అయితే వేగిపోయింది. నెక్స్ట్ బ్యాచ్ మాత్రం మేము గిన్నె మార్చామండి. ఈ విధంగా నీట్గా అంతా తీసేసుకోవాలి వేగిపోయిన తర్వాత. మళ్ళీ టెస్టింగ్ చేస్తున్నాము, ఏమన్నా వస్తుందో ఏమో, రావట్లేదా అని. లేదు, రావట్లేదండి. అందుకని చూడండి, పిండి కొంచెం గట్టిగా ఉన్నట్టుంది. నెక్స్ట్ బ్యాచ్లో మార్చేసాము. చూడండి, కొంచెం వాటర్ వేసి గిన్నె మార్చాము, బొక్కల గిన్నె అందులో వేసాము. చూడండి, ఉత్తినే దిగిపోతుంది పిండి, రౌండ్గా పడుతుంది బూందీ. చూడండి, ఆ విధంగా నురగలు తగ్గిపోయేంత వరకు మనం వేయించుకోవాలి. చూడండి ఎంత రౌండ్గా పడిందో బూందీ. నురగ తగ్గిపోయింది కదండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసింది బూందీ. చూడండి, కలుపుకుంటూ ఉండాలండి, మధ్యలో ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఈ విధంగా మిగిలిన పిండి మొత్తం ఈ విధంగా వేసేసుకోవడమే. ఈ విధంగా బ్యాచెస్ అంతా పిండి వేసేసుకోవాలండి. చూడండి, వేయగానే పిండి పొంగుతూ ఉంది, నురగలు ఆయిల్ అంతా. ఆ నురగ తగ్గిపోయే వరకు మనం వేయించుకోవాలండి. ఈ విధంగా అంత పిండి మొత్తం ఇలా వేసేసుకున్నాము. నెక్స్ట్ గార్నిష్ కోసం కరివేపాకు కొంచెం చిటపటలాడించుకొని వేసేసుకోవాలి. కొద్దిగా పల్లీలు కూడా అండి. చూడండి, చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా ఉంది కదా బూందీ. ఇంకా పల్లీలు కూడా వేయించుకొని వేసేసుకున్నాము. ఇవంతా కలిపేసుకొని కొంచెం కారం, కొద్దిగా సాల్ట్ పైనుంచి వేసేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, బూందీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.